Hi friends, welcome to Ganesh Study Task YouTube channel. So today in this video I will discuss about how to identify non-exact differential equations methods. So exact differential equation అయితే మనం డైరెక్ట్గా ఈక్వల్ వస్తాయి, m by y ఈక్వల్ టు n by x ఈక్వల్ వస్తాయి. సో ఈక్వల్ వస్తాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం డైరెక్ట్గా మనకి నాట్ ఈక్వల్స్ వస్తాయి, m by y డస్ నాట్ ఈక్వల్ టు n by x వస్తుంది. కాబట్టి సో ఇక్కడ మనం మెథడ్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే, మెథడ్స్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇక్కడ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ మనం చూసినట్లయితే మెథడ్ వన్ వచ్చేసి మనకి మెథడ్ 1. ఓకే, సో ఇక్కడ మెథడ్ 1 ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1/mx ప్లస్ ny. ఓకే, వేర్ mx ప్లస్ ny అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది మెథడ్ 1. నెక్స్ట్ మెథడ్ 2. సో మెథడ్ 2 యొక్క ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి అసలు మనం ఈ మెథడ్కి ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇందులో. సో mx మైనస్ ny వేర్ mx మైనస్ ny అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ మెథడ్ 3 అనేది మెథడ్ 3. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి సో ఇక్కడ m by y మైనస్ n by x. ఓకే, బై మనం n ఆర్ m చేస్తే ఇక్కడ మనకి విత్ ఎక్స్ టర్మ్స్లో వస్తాయి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది మనకి. సో ఇక్కడ f(x) అంటే f(x) కానీ g(x) కానీ సో ఇక్కడ ఎక్స్ టర్మ్స్లో వస్తే ఎక్స్ టర్మ్స్ సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx అనేది చేస్తాం. ఓకే, సో ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx. సో మెథడ్ 4. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంది, సో ఇది కూడా సేమ్ మెథడ్ 3 మెథడ్ 4 ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఇది అనేది సేమ్ ఉంటుంది. బట్ కండిషన్ ఏంటంటే n ఆర్ m. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సో y టర్మ్స్లో ఉంటే సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ g(x) dx. సో మనం ఇట్లా చేస్తాం, ఇది మనకి గుర్తుండాలి. ఈ 4 మెథడ్స్ అనేది మనకు గుర్తుంటే ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం సింపుల్గా సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ మనం అసలు ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఇక్కడ x² dy ప్లస్ y² మైనస్ xy dx ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, x² dy ప్లస్ y² మైనస్ xy ఇంటూ dx ఈక్వల్ టు 0 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ హోమోజీనియస్ అంటే ఫస్ట్ డిగ్రీ ఈక్వల్గా ఉందేమో చూడండి. సో ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, సో ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది మనకి, సో ఇక్కడ 1 ఉంది, సో ఇక్కడ 1 ఉంది. సో ఇట్ ఈస్ ద dx అండ్ ఇట్ ఈస్ ద dy. సారీ, సో ఇక్కడ మనకి డిగ్రీ అనేది 2 ఉంది, ఇక్కడ డిగ్రీ 1 ప్లస్ 1 2 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి డిగ్రీ అనేది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి మనకి డిగ్రీ సేమ్ ఉంది కాబట్టి హోమోజీనియస్ అంటాం. ఫస్ట్ మెథడ్ ఈజ్ ద హోమోజీనియస్. సో ఇట్లా హోమోజీనియస్ వస్తే మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ మెథడ్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ny వేర్ mx ప్లస్ ny అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో నేను ఇక్కడ ఇవన్నీ డైరెక్ట్గా నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే అంటున్నా. ఓకే, సో డైరెక్ట్గా చెప్పేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది మనకి. ఓకే, సో
ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 2 + 1 ఎంత, ఇక్కడ మనకి 3, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది డిగ్రీ, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి సో ఇది కూడా హోమోజీనియస్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కూడా సేమ్ 1/mx + ny, వేర్ mx + ny అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. సో ఒక్కసారి 7th క్వశ్చన్ చూద్దాం. సో 7th క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ ఇది అర్థమైంది కదండి. సో డిగ్రీ అనేది మనకి ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్, హోమోజీనియస్, మొత్తం డిగ్రీ అనేది 3 3 3, ఇక్కడ కూడా సేమ్ ఉంది, కాబట్టి ఫస్ట్ మెథడ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఇది అప్లై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ సో y ఇంటూ f(xy) dx ప్లస్ x ఇంటూ g(xy) dy ఈక్వల్ టు 0. సో ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ ఏంటంటే ఇది హోమోజీనియస్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే, సో మనకి ఇది ఈ ఫామ్లో ఉండాలి. సో ఇది ఓకే. సో ఇక్కడ ఏంది y ఇంటూ f(xy) dx ప్లస్ x ఇంటూ g(xy) ఇంటూ dy. సో ఈ ఫామ్లో ఉంటే మనం మెథడ్ 2 అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ చూడండి, y ఇంటూ f(xy) dx అండ్ x ఇంటూ g(xy) dy. సో ఇక్కడ y ఉంది, ఓకే, ఈజీ, క్లియర్. సో ఇక్కడ x⁴ y to. సో f(xy) అంటే x² y² ఆర్ xy హోల్ స్క్వేర్ ఇట్లా ఉండాలి. సో మనకి పవర్ అనేది ఎక్స్కి వైకి సేమ్ ఉండాలి. సో డిగ్రీ అనేది ఎక్స్కి వైకి డిగ్రీ సేమ్ ఫర్ బోత్ వేరియబుల్స్. సో ఇట్లా. సో ఇప్పుడు నాకు x³ y³ ఉండొచ్చు, x4 y⁴. సో ఇట్లా ఉండొచ్చు, బట్ సో మనకి x² y, నెక్స్ట్ ఇది రాంగ్, 2x² నెక్స్ట్ y, ఇట్లా ఇది రాంగ్. సో ఇక్కడ y³ ఉన్న రాంగే. సో ఎందుకంటే ఇట్లా డిగ్రీ అనేది సేమ్ ఉండాలి, ఎందుకంటే xy నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y, ఇట్ ఈజ్ ఏ xy అంటే రెండింటికి సేమ్ ఉంటుంది. ఓకే, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xy విత్ సేమ్ డిగ్రీ. ఓకే, సో ఇది కూడా అంతే సేమ్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే, క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ ఇది ఇట్లా ఉంటే మనం ఏంది యూజ్ చేస్తాం, మెథడ్ 2. అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఏంది 1/mx - ny, వేర్ mx - ny డస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ y ఉంది, ఓకే, y, నెక్స్ట్ x⁴ అండ్ y⁴. y² y² అంటే 2 డిగ్రీ సేమ్ ఉంది, ఇక్కడ 2 డిగ్రీ సేమ్ ఉంది, ఓకే, వీ కెన్ మూవ్. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఓకే, నెక్స్ట్ x ఉంది, ఓకే, x⁴ y⁴, రైట్, x² y² రైట్, x⁴1 అండ్ y⁴1 రైట్. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి అనేది సెకండ్ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు. ద సెకండ్ మెథడ్ ఈజ్ 1/mx - ny. సో ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ దీనికి, ఓకే, వేర్ mx - ny అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది గుర్తుండాలి. ఓకే, ఇది సెకండ్ మెథడ్కి. నెక్స్ట్ థర్డ్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, దీనికి ఫస్ట్ మనం ఏంది హోమోజీనియస్ చెక్ చేద్దాం. హోమోజీనియస్ ఉందా అంటే, ఓకే, 2 ఉంది ఇక్కడ డిగ్రీ, సో ఇక్కడ డిగ్రీ 2 అంటే హోమోజీనియస్ అనేది, సో డిగ్రీ అనేది సేమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఓకే, రైట్. సో ఇక్కడ నాకు స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 + 1 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా హోమోజీనియస్ అని చెప్పొచ్చుగా. ఓకే, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది సో 1/mx + ny, వేర్ mx + ny అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది మనకి క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ హోమోజీనియస్ 1 + 1 2, ఓకే, రైట్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, కానీ ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ అనేది మనకి 0 అంటే 0 అని చెప్పదు. సో ఇక్కడ మనకి డిగ్రీ అనేది ఏం లేదు, ఓకే, సో 1 ఉంది, ఓకే, సో డిగ్రీ ఏం లేదు. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది.
సో ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను ఇది ఫస్ట్ మెథడ్ అనేది నాట్ అప్లై, వీ డిడెంట్ అప్లై ద ఫస్ట్ మెథడ్. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్. సో y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఫామ్లో ఉందా చెక్ చేయాలా. సో ఓకే, x to the power of 1 y to the power of 1, ఓకే. సో బట్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద x to the power of లేదు. సో సెకండ్ మెథడ్ కూడా మనం అప్లై చేయలేం. సో ఎందుకు సెకండ్ మెథడ్ అంటే ఎక్స్ వై అనేది ఇక్కడ సేమ్ పవర్లో లేదు, ఓకే. సో కాబట్టి వీ కెన్ మూవ్ టు ద థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటంటే మనం దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతకి ఇట్స్ డివైడ్ బై ఎన్ ఆర్ ఎం. సో ఇక్కడ నేను చేస్తున్నా చూడండి. ఫస్ట్ దో ఎం బై దో వై, ఓకే. సో ఫస్ట్ ఇది ఏంది, ఎం అనేది మనకి ఇది, ఓకే. డిఎక్స్ ఉంది కాబట్టి ఇది ఎం, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈ ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ నాకు ఇది అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే నాకు ఏమొస్తుంది, -2y వస్తుంది. సో దో ఎన్ బై దో ఎక్స్ చేస్తే ఇది దో ఎన్ బై దో ఎక్స్ చేస్తే 2y అనేది నాకు వస్తుంది, ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది, దో ఎన్ బై దో ఎక్స్ చేస్తే 2y, ఇక్కడ -2y. సో ఇప్పుడు ఈ రెండు ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -2y అండ్ -2y ఈక్వల్ టు -4y అనేది ఇక్కడ మనకి వచ్చింది, ఓకే. సో ఇక్కడ నాకు -4y వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలంటే, సో ఇక్కడ డివైడ్ అంటే దో ఎం బై దో వై బై ఎన్ ఆర్ ఎన్ చేయాలి, ఓకే. ఇక్కడ చూడండి. సో ఇక్కడ దో ఎం బై దో వై దో ఎన్ బై, సో ఈ రెండిట్లో ఇప్పుడు నేను ఎన్తోనా ఎంతోనా చేయాలి, ఓకే. ఎన్ కానీ ఎం కానీ చేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ చేస్తున్నా ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ చేసినట్లయితే చూడండి. సో దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ బై ఎన్ ఆర్ ఎం, ఓకే. depend upon the question in this one we can find the how we can divide. సో ఇక్కడ నాకు -4y అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వచ్చింది కాబట్టి సో ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి నాకు, ఇక్కడ 3 వేరియబుల్స్. ఇక్కడ 3 వేరియబుల్స్తో నేను డివైడ్ చేస్తే నాకు అనేది కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కాబట్టి మనం సింపుల్ మెథడ్లో పోవాలా. ఇక్కడ ఒకటే ఉంది మనకి. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా 2xyతోని డివైడ్ చేస్తున్నా, అంటే ఎన్తోని నేను డివైడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ y క్యాన్సిల్, 2 1s are 2 2s, నాకు ఏమొచ్చింది -2/x. అప్పుడు ఇంటిగ్రేషన్ ఏంది, సో ఇక్కడ నాకు ఇది అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది నాకు ఏమైందంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది సో e⁻ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇది f ఆఫ్ ఎక్స్ అంటే f ఆఫ్ ఎక్స్ నేను డైరెక్ట్గా ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్లో కలిపేసిన, ఓకే. సో అర్థం కావటానికి నేను డైరెక్ట్గా ఇక్కడ e⁻ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్, ఇక్కడ నాకు e⁻ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. సో ఈ f ఆఫ్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో వచ్చింది కాబట్టి సో అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వస్తే g ఆఫ్ వై మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ వై చేస్తాం. సో ఇక్కడ నాకు డైరెక్ట్గా -2/x అంటే మైనస్ని బయటికి తీస్తా. సో -2ని బయటికి తీస్తే 1/x dx ఈక్వల్ టు ఏమొచ్చింది, e⁻ log x టు ది అంటే -2 అనేది పైన ఉంటుంది, ఇది క్యాన్సిల్ అయితే x⁻ -2 అంటే 1/x² అనేది వస్తుంది, ఓకే. 1/x² అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది 1/x², ఇది ఈ ఫామ్ అంటే థర్డ్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో వచ్చింది కాబట్టి ఇట్లా చేసినాం, ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్ ఆల్సో మనకి సేమ్, ఇక్కడ కూడా సేమ్ మీరు చూడండి ఇది. సో ఇది ఒక్కసారి చూసి నాకు కామెంట్ చేయండి, ఏ మెథడో, మెథడ్ 3నో మెథడ్ 4ఓ. సో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇప్పుడు 6th చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ x⁻1 ఉంది, y⁻3 ఉంది, 3 + 1 4. ఫస్ట్ హోమోజీనియస్ చెక్ చేయాలి, 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇక్కడ 4 ఉంది డిగ్రీ, ఇక్కడ 1 ఉంది. బట్ సో వీ డిడెంట్ అప్లై ద హోమోజీనియస్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇస్ 1/mx + ny, ఇది అప్లై చేయలేం. నెక్స్ట్
సెకండ్ దానికి చూస్తే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై. సో అసలు నేను డైరెక్ట్ ఇక్కడ చెప్పేయచ్చు ఎక్స్వై ఎఫ్ ఆఫ్ ఎక్స్వై లేదు, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 3 ఉంది. సో సెకండ్ మెథడ్ కూడా అప్లై చేయలేం. సో ఈ రెండు మెథడ్ అప్లై కానప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తాం, ఇది సో దో ఎం బై దో వై మైనస్ దో ఎన్ బై దో ఎక్స్ ఇది అనేది నేను అప్లై చేస్తా. సో ఇప్పుడు దో ఎం బై దో వై చేస్తే నాకు ఏం వచ్చింది, సో దీన్ని అంటే దో ఎం బై దో వై. ఇప్పుడు ఫస్ట్ వైతో విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి 3xy², రైట్, 3xy². ఇప్పుడు నెక్స్ట్ దో ఎన్ బై దో ఎక్స్. సో ఇప్పుడు దీన్ని అంటే ఇదేంటి అయితే మనకి 2x²y² ప్లస్ 2x ప్లస్ 2 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 4. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి 4 ఇంటూ xy² ప్లస్ 2, రైట్. సో ఇది అనేది మనకి ఇలా వస్తుంది. ఒక్కసారి డిఫరెన్షియేషన్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉంటేనే, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ అనేది చేయగలుగుతాం, లేకపోతే కష్టం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఏమొచ్చింది ఇప్పుడు 4x²y² ప్లస్ 2. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి 3x²y² ప్లస్ 1 ఇక్కడ వస్తుంది, సారీ. ఓకే, ప్లస్ 1, రైట్. సో ఇక్కడ నేను ఇక్కడ చేస్తున్న చూడండి ఇక్కడ. సో ఇక్కడ చేసినట్లయితే సో 3xy² ప్లస్ 1. సో ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నా, పైది దో ఎం బై దో వై మైనస్ ఇది మైనస్ 4xy² మైనస్ 2, రైట్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్ అంటే మైనస్ xy² మైనస్ 1, రైట్, మైనస్ xy² మైనస్ 1. సో మనకి ఇది వచ్చింది. ఇప్పుడు డివైడ్ బై n ఆర్ m మనం ఇది చూసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ రెండు ఉన్నాయి, సో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అంటే 1 2 3, ఇక్కడ 1 2. ఓకే, సో ఇప్పుడు సో ఓకే మనం ఎట్లన్నా చేసుకోవచ్చు, కానీ మనకి సింపుల్సిటీ ఎట్లుంటుందో అట్లా పోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ వైని కామన్ తీస్తే xy² ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ ఏముంది నాకు ఇక్కడ మైనస్ని కామన్ తీస్తాను నేను, మైనస్ ఆఫ్ xy² ప్లస్ 1. ఇక్కడ డివైడ్ విత్ m అంటే xy² ప్లస్ 1 ఇంటూ వై. ఇది క్యాన్సిల్ అయితే నాకు -1/y అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ నాకు ఏమైంది, ఈ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ వైలలో వచ్చింది కాబట్టి మైనస్ ఆఫ్ g ఆఫ్ y ఇంటూ dy అంటే ఈ టు ది పవర్ ఆఫ్ -1/y ఇంటూ dy అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. సో ప్లస్ అయింది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y అంటే log y. ఇది క్యాన్సిల్ అయితే మనకి y అనేది వస్తుంది. సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలా. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మనం మెథడ్స్ అనేది ఐడెంటిఫికేషన్, సో చిన్నగా మనం ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేది చేస్తూ ఉంటే సింప్లిసిటీ అనేది పెరుగుతుంటుంది. సో ప్రాబ్లమ్స్ అనేది మేజర్ రోల్. సో ఇక్కడ ఈ మెథడ్స్ అనేది సింపుల్గా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లా మీరు ఒక్కొక్కటి ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వస్తే ప్రాబ్లమ్స్ అనేది వెరీ సింపుల్గా ఉంటాయి. సో మీరు 5th క్వశ్చన్ అనేది నాకు ఏ మెథడ్ అప్లై చేయాలో ఒక్కసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ స్టడీ టాస్క్ యూట్యూబ్ ఛానల్. ఓకే.